మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ టివిఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతో బలమైన భారత్ బలమైన బీజేపీ అనే నినాదంతో ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయాత్రలు నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏ బలోపేతం కోసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సారథ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవరం తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం, ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ, అదేవిధంగా ఇంటలెక్చువల్స్తో మీటింగు, అదేవిధంగా మీడియా మిత్రులతో చిట్చాటు, అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా పురోగమిస్తుంది, బలమైన శక్తిగా ఎలా రూపొందిస్తుంది అనేది 2 రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే 3వ సర్వేలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో కూడా మనందరం చూసాం. ఈరోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా 324 స్థానాలు ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమి 208 స్థానాలకే పరిమితమైన పరిస్థితిని కూడా ఇండియా టుడే 3వ సర్వేలో చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఉన్న 21 ఎంపీ సీట్లకి అదనంగా ఇంకో 2 స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉందనేది కూడా ఇండియా టుడే 3వ నేషన్లో ఇవాళ బయటపడింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ చేసే ప్రవర్తన ఒక చిన్నపిల్లల మాదిరిగా ఉందో తప్పించి పరిణతి చెందిన రాజకీయవేత్తలు వాళ్ళు ప్రవర్తించడం లేదు. ఇవాళ భారతదేశానికి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఈరోజే చూసాం, సాక్షాత్తు అక్కడి నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి. అక్కడ ఒక దౌత్యవేత్త వ్యక్తిగత కక్షతో ఇవాళ భారతదేశం పైన ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ఇది సరైన విధానం కాదు అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆయన ఏదైతే నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన్ని నామినేట్ చేయలేదు, భారతదేశం తరఫున మద్దతు ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ విధంగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నదనే సంగతి ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితిని చూసాం. ఇది ఒక నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఈ విధమైన మద్దతు కూడగట్టడం ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైంది. అటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు మరలా భారతీయ జనతా పార్టీనే గెలిపించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఉన్నారు అనేది మనకి ఇండియా టుడే చేసిన 3వ నేషనల్ సర్వేతో బయటకు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలోపేతం కావాలి. తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ సర్కారుతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి నిర్వహించడం ద్వారా ఇవాళ బలమైన భారతదేశాన్ని తయారు చేయటం, బలమైన భారతీయ జనతా పార్టీని తయారు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రేపు పివిఎన్ మాధవ్ గారు రాజమహేంద్రవరంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచనలు పంచుకోవడం కోసం సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం, భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి సేవా కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. అందరూ ఆశీర్వదించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నారు. ఈ యాత్రకి, సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్కి కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రని పార్టీ శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో స్వీకరించారు. ఈ యాత్ర డే బై డే ఉధృతం అవుతుంది రాష్ట్రంలో. ఈ యాత్ర రాయలసీమ జిల్లాల్లో, ఒక జిల్లాలో అయితే 7-8 వేల మంది వచ్చారు. అక్కడ
ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని ఆధారంగా రాయచోట్లో చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది.